హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే పూరి పానకం చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక పూరికి 10 పూరీలు తింటాం. ఈ పూరికి మంచి కాంబినేషన్ పానకం, మంచి టేస్ట్ ఉంది. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి గోధుమ పిండి తీసుకున్నాను నేను. అయితే దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. చాలామంది పూరి పిండి తీసుకుంటారు. పూరి పిండి కంటే ఈ గోధుమ పిండితో కూడా పూరీలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. అందుకనేసి నేను గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అంటే చూసుకుంటూ వాటర్ వేసుకోవాలండి. ఇలా నేను చూపించినట్టుగా గట్టిగా ముద్దలాగా చేసి పెట్టేసుకోవాలి. ఇదేంటంటే ఈ ముద్దలాగా చేసుకొని ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు నేను పానకం కోసం అనేసి 2 మామిడి పళ్ళు తీసుకున్నాను. ఈ పైన తొక్కంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్న. ఇందులోకి 2 ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది, అందుకని 2 ఇలాచీలు వేసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కకు పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి ఉంది కదా, ఈ గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టేసేసుకున్నాను. అయితే దీన్ని చిన్న చిన్న బిళ్ళల్లాగా వేసేసుకోవాలి. మరీ పెద్దగా వేసుకోవద్దు, చిన్న బిళ్ళల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను చూపించినట్టుగా పూరీలు చేయాలి. అయితే మరీ సన్నగా చేయొద్దు, మరీ లావుగా చేయొద్దు. ఇలా నేను చూపించినట్టుగా ఈ రకంగా చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మంచిగా వేడవ్వాలి. వేడైతేనే ఈ పూరీలు అనేటివి మంచిగా పొంగుతాయి, లేదంటే ఫ్లాట్గా వస్తాయి, తినేటప్పుడు అంత బాగుంటాయి, చపాతీలాగా గట్టిగా ఉంటాయి. అందుకనేసి ఫస్ట్ ఆయిల్ పోసిన తర్వాత కొంచెం సేపు వేడి కానివ్వాలి. కొంచెం మంచిగానే వేడవ్వాలి. మంచిగా వేడైన తర్వాతనే పూరీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే మనం ఎప్పుడు పూరీలు చేసినా కూడా ఈ మంట అనేది పెద్దగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకున్నాం అనుకోండి పూరీలు అనేటివి మంచిగా పొంగక కట్టెల్లాగా వస్తాయి. అందుకనేసి ఈ మంట ఎప్పుడు కూడా హైలో పెట్టుకొని పూరీలు డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ సన్నగా చేసుకోవద్దు, కొంచెం మందంగా ఉండాలి, మరీ మందంగా ఉండదు, మీడియం సైజులో అంటే నేను చూపించినట్టుగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అయితే ఒక విషయం ఏంటంటే నేను ఈ మధ్య చాయ్ బిస్కెట్ ఛానల్ను స్టార్ట్ చేశానండి. మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అంటే చాలా మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలా హైలో పెట్టుకొని చేసుకోవాలండి. అయితేనే తినేటప్పుడు మెత్తగా ఉంటాయి, ఒకటికి 4 తినాలనిపిస్తుంది. అందుకనేసి ఎప్పుడు ఫ్లేమ్ పెట్టినా కూడా హైలో పెట్టే ఈ పూరీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే మెత్తగా మంచిగా సూపర్గా వస్తాయండి. అయితే పిండిని చాలామంది కలిపేటప్పుడు వాటర్ ఎక్కువ పోసి మెత్తగా కలుపుకుంటారు. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే పూరీలకు నూనె అంతా పట్టేసుకొని తినేటప్పుడు అంత తినాలనిపించదు, ఒకటి తినగానే విసుగొచ్చేస్తుంది. అందుకనేసి చాలా గట్టిగా కలిపి పెట్టేసేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఈ పూరీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితేనే పూరీలు అనేటివి చాలా మంచిగా పొంగుతాయి, తినేటప్పుడు బాగుంటుంది. ఒక్కటికి 4 పూరీలు తినేస్తాము. వీటికి కాంబినేషన్ పానకం అండి. పానకం పూరి అయితే సూపర్ కాంబినేషన్, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఎన్ని తిన్నా కూడా బోర్ రాదు. ఇంతే అండి, ఇలా పూరీలు చేసేసుకొని పానకం పెట్టుకొని తినేయడం అంతే అండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.